గుడ్ మార్నింగ్ గాయ్స్. ఈరోజు శనివారం గాయ్స్. శనివారం వచ్చేసి మనము ఎప్పుడు కూడా సినిమా ఆత్మ గుడికి అయితే వెళ్తాను. శనివారము చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. మంచు పడుతుంది, మంచు చుట్టుపక్కల మొత్తం మంచే, ఏమాత్రం కనిపించడం లేదు. మంచు, పొగమంచు, దట్టమైన పొగమంచు. అద్భుతంగా ఉంది క్లైమేట్. చూడండి, చుట్టూ పొగమంచు చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చుట్టూ పొగమంచులో వాకింగ్ అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే కొంచెం చేపకి తీసుకొని తిన్నాను. ఇంకా ప్రతి శనివారం కూడా మీరు కూడా శని మహాత్ముని గుడికి వెళ్ళండి. శని భగవంతుడు వచ్చేసి నవగ్రహాలలో వచ్చేసి అధిక శక్తిమంతుడు. అదేవిధంగా ధర్మాన్ని కాపాడేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నవగ్రహాల్లో. ఆయనకు ధర్మం అనిపిస్తే ధర్మమే అది ఎంత కష్టమైన. అధర్మం చేసి కర్మ చుట్టుకుందంటే ఆయన పట్టుకుంటే వదలడు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన్ని దూషించకూడదు ఎవరు కూడా. ఆయన్ని భక్తితో ఆరాధించాలి శని భగవాన్ని. ఎందుకంటే ఆయన తప్పు చేయడు. తప్పు చేసిన వాళ్ళనే శిక్షిస్తాడు. ఆయన శిక్షించినా కూడా మరలా తిరిగి అది మళ్ళీ మనకి ఇంకొక అభివృద్ధిని ప్రసాదిస్తుంది తప్పించి ఆయన మనకి ఎటువంటి చెడుని తలపెట్టడు. ఒకవేళ ఆయన ఏమైనా చేస్తే కూడా మనకి ప్రభావము అది నెక్స్ట్ మనకి డెవలప్మెంట్ మీదే ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనము భగవంతుని దూషించకూడదు. భగవంతుని దూషించేది ఎప్పుడూ కూడా మంచి పద్ధతి కాదు. భగవంతుని ఎవరు కూడా దూషించకూడదు. ఇప్పుడైతే మనకి కార్తీక మాసం అయితే నడుస్తూ ఉంది. నెక్స్ట్ అరుణాచలంలో వచ్చేసి దీపం పెడతారు పైన, కొండ పైన కార్తీక దీపం అని. రమణ మహర్షి గారు జీవించి నడిచి బతికినటువంటి అరుణాచలము, సాక్షాత్తు దక్షిణ కాశీ అని పిలువబడేటటువంటి అరుణాచలంలోకి మనము ఒక్కసారి అడుగు పెట్టాలి అంటే మన యొక్క నుదిటి రాతలో రాసి పెట్టిండాలి. నేను ఒక్కసారి వెళ్ళాను. నేను అరుణాచలం ఒక్కసారి వెళ్ళాను. మరలా తిరిగి నా దగ్గర డబ్బులు ఉంటే కూడా ఎన్నిసార్లు వెళ్ళాలని ప్రయత్నించినా కూడా నాకు వీలు పడడం లేదు. సో భగవంతుడు అరుణాచలంలోకి వెళ్ళాలంటే రాసి పెట్టాలి. అదే తిరుమల అయితే నేను దగ్గరగా ఒక 13-14 సార్లు పోయి వచ్చేసిండ తిరుమల. అరుణాచలం నెక్స్ట్ ఇంకోసారి వెళ్దామని అనుకుంటున్నాను, అవ్వడం లేదు. కానీ ఖచ్చితంగా ఈ కార్తీక సోమవారం ఈ దీపాన్ని పోయి చూడాలా, జన్మ ధన్యం చేసుకోవాలా అని డిసైడ్ అయినా. అది ఎట్టి పరిస్థితుల్లోనా కానీ ఎవరు వచ్చినా రాకపోయినా బస్సు అన్న పట్టుకొని అట్లీస్ట్ పోయి ఈ కార్తీక నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి దీపాన్ని ఖచ్చితంగా చూడాలా అరుణాచలంలో అని. ఎవరైనా వచ్చేట్లుంటే నాకు కూడా రండి ఫ్రెండ్స్, వెళ్దాం మనం కూడా అరుణాచలంలో ఆ యొక్క పరమాత్మని యొక్క దీపాన్ని కన్నులారా చూసి ఆనందిద్దాం. ఇంకా మీరు ఫ్రంట్ చూడొచ్చు ఎంత బాగుందో దారి, ఫ్రంట్ దారి. ఇదంతా దోసకాయ తోట, దోసకాయ. నేనైతే డైలీ ఇక్కడికి వచ్చేది, వాకింగ్ పోయేది కదా చేను ప్లేస్. డైలీ ఇక్కడికి వస్తాను. డైలీ ఇక్కడికి వచ్చి మార్నింగ్ ఇంటి దగ్గర నుంచే బ్రష్ చేసుకొని వస్తాను. ఇక్కడ వచ్చి వేపాకు తింటాను. ఇక్కడ వచ్చి 2 దోసకాయ, పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు ఏమని వెళ్తూ ఇంకా పెరుక్కొని తినప్పంటారు. వాళ్ళు ఉంటే కూడా పెరుక్కుంటా, వాళ్ళు లేకుండా పెరుక్కుంటా. మన వాళ్ళే ఏమంటారు కానీ పెరుక్కో అంటారు. డైలీ 2 దోసకాయలు తినే దగ్గర ఈ పంట పెట్టి ఒక 2 మంత్స్ అయింది. 2 మంత్స్ నుంచి డైలీ 2 దోసకాయ, పోయేటప్పుడు వచ్చేటప్పుడు తినడం. దోసకాయ గ్యాస్ట్రిక్కి మంచిది, హెల్త్కి చాలా మంచిది. బాడీని ఏమంటారు దాన్ని, డీకండిషన్ లేకపోకుండా ఆపుతుంది. దోసకాయ బాగుంటుంది, అందుకోసం డైలీ తింటాను. సూపర్ ఉంటుంది. తెల్లవారితో మీరు ఎప్పుడన్నా దోసకాయ తిని చూడండి, ఆ టేస్ట్ ఆ మధ్యాహ్నం వేరే. దోసకాయ పెట్టే అద్భుతంగా ఉంటుంది. ఇకైతే బీన్స్, ఇది కింద బీన్స్. లాస్ట్ టైము అదే ప్లేస్లోనే చిక్కుడు చెట్లు చేసినారు. దగ్గరగా 15 అడుగుల ఎత్తు చిక్కుడు చెట్లు వచ్చింది. మంచి రేట్ పోయింది. ఇప్పుడు బీన్స్ తోటలు అవన్నీ ఎక్కడక్కడ వదిలేంటారు, రేట్లే లేవు. కోయలేదు కాయ కూడా. ఇదంతా ఇంకా మల్బరీ లాస్ట్ వరకు పెట్టినారు. ఇదంతా మల్బరీ తోట. ఇంకా ఆకైతే రాలేదు. వాళ్ళైతే ఊరి దగ్గర షెడ్ కట్టుకున్నారు.
ఆకు అయితే రాలేదు. ఆకు వచ్చిన తర్వాత మల్బరీని అయితే కోయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకైతే మనం చేను దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈరోజు అయితే ఎక్కువసేపు మనము వీడియో చేయడానికి అవకాశాలు అయితే ఏమీ లేవు. భగవంతుని గుడికి పోయి రావాలి కదా, శని మహాత్ముని గుడికి. ప్రతి శనివారం మీరు కూడా తప్పకుండా అట్లీస్ట్ శనివారము సోమవారం పోయిరండి. ఎందుకంటే జీవితంలో మనం ఏది సాధించలేము అంటే ఎత్తుకొని పోలేము అని నేను చెప్తాను. అన్నీ సాధించుతాడు మనిషి, ఏమి ఎత్తుకొని పోలేం. సాధించింది ఏమి ఎత్తుకొని పోలేం. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా మనం ఏది ఎత్తుకొని పోలేము అని చెప్తున్నాం. సో మనం ఎత్తుకొని పోయేదేమో మీకు అందరికీ చెప్తున్నా. మీకు ఎవరికి పెద్ద పెద్ద జ్ఞాన తత్వవేత్తలు తెలిసి ఉండొచ్చు. మనం ఎత్తుకొని పోయేది కేవలం మనకు కూడా వచ్చేటటువంటి పుణ్యము, పాపం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ భూమి మీద మీరు అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఆ వడ్డీని ఏ విధంగా తీరుస్తారు? మీరు కష్టపడి ఆ అప్పు మొత్తం ఇచ్చేసి వడ్డీ కూడా తీర్చేస్తారు. అదే ఈ భూమి మీద మీరు చేసిన పాపాలు ఉంటాయి. అది చిన్న చీమని చంపొచ్చు, నడుచుకొని పోతా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక క్రిమికీటక మీద కాలు కింద పడి చనిపోయిండొచ్చు. అది కూడా కర్మే, నాకు తెలియకుండా జరుగుతూ ఉంది. అది కూడా ఒక రూపం కర్మే. అట్లా ఏదో సంథింగ్ ఉంటాయి. ఇవన్నీ నిజం, ఏమో తప్పు చెప్తున్నాను కొద్ది, ఇవన్నీ నిజం. ఆ కర్మల్ని పోగొట్టుకున్నాలంటే ఖచ్చితంగా నువ్వు ఇక్కడ భగవంతుని ఆరాధన చేయాలి. భగవంతుని ఆరాధన చేస్తే నీకు ఎన్నో కోట్ల జన్మలు, నెక్స్ట్ వచ్చే జన్మల నుంచి విముక్తి లభిస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అర్థమైందా? లేదంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఇదే మానవ జన్మగా పుట్టి ప్రతి దినము నువ్వు బాధపడాల్సి వస్తుంది. బాధపడేదానికంటే భగవంతునిలో చేరిపోయి జరుగుతూ ఉండేదాన్ని నువ్వు కూడా భగవంతునిలాగా చూడొచ్చు. భగవంతుని బాడీలో చేరిపోయి, అదే మోక్షం అంటే. అప్పుడు నువ్వు కూడా సాక్షాత్తు భగవంతుడే అవుతావు. సో గుడికి వెళ్ళండి, మంచి అలవాటు. గుడికి వెళ్తే మీలోని సద్గుణాలు బయటపడతాయి. ప్రతి శనివారము కూడా శనిదేవుని గుడికి వెళ్ళండి. నేనైతే ఇక్కడ బైరడపల్లి పక్కన ఉన్నటువంటి గంగనేపల్లి దగ్గర శని మహాత్ముని ఆలయం ఉంది. అక్కడ ప్రతి శనివారం అయితే నేను వెళ్తాను. చాలా చాలా మంచిది. భగవంతుని దర్శనం చేసుకోండి. మనకి సత్ఫలితాలు ఇస్తారు అని చెప్పి మాత్రం గుడికి దయచేసి వెళ్ళకండి. ఒక స్కూల్కి, కంపెనీకి ఏ విధంగా అయితే వెళ్తాం మనము ప్రతిరోజు, ఆ విధంగా శనివారం గుడికి వెళ్ళిపోండి ఆటోమేటిక్గా. అది చాలా మంచిది గుడికి పోయినామంటే. ఓకేనా. అప్పుడే మనకి ఆ భగవంతుడు ఏవైనా వచ్చేటటువంటి ఆపదల్ని ముందుగానే గ్రహించి ఆయన మనం కాపాడతాడు. ఓకేనా. అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, జగత్తు బాగుండాలి.